ప్రజలందరికీ పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యమైన విషయాలు ఏంటంటే, చాలా వరకు హైదరాబాద్లో ట్రాఫిక్ బాగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూడా మెట్రో రైలు మొదలు పెడతాను నేను ఎయిర్పోర్ట్ వరకు, శంషాబాద్ వరకు, అది ఇదని చెప్పని ఏదో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. కానీ వాటి వల్ల ఉపయోగం ఎవరికనంటే సాఫ్ట్వేర్లకి ఉపయోగం. ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్లు ఉద్యోగాలు చేసేది గచ్చిబౌలి, మణికొండ, మాదాపూరు, మియాపూరు, ఇవన్నీ కూడా ఈ చాలా దూరాలు ఉన్న వాళ్ళకి ఓన్లీ సాఫ్ట్వేర్ వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది ఆ మెట్రో రైలు. మామూలు వాళ్ళు పోవాలంటే ఎక్కడో దిగాలి, ఎక్కడికో నడిచెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఇప్పుడు సికింద్రాబాద్ను ఇక్కడ నుంచి మనం సికింద్రాబాదు, ఇప్పుడు ఉప్పల్ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళాలంటే సికింద్రాబాద్లో దిగాలి చౌరస్తాలో. దిగిన తర్వాత మెట్రో అక్కడి నుంచి మార్కెట్కి నడిచి వెళ్ళాలంటే ఎంత దూరము. అదే బస్సులో వెళ్తే ఆల్ఫా హోటల్ ముందర దిగుతాం, అక్కడి నుంచి నడిచి వెళ్తే కొంచెం దగ్గరనే ఏది బస్సుకి వెళ్తే. మళ్ళీ మెట్రోకి ఎంత ఛార్జీ? ఇక్కడ నుంచి 35 రూపాయలు 40 రూపాయలు తీసుకుంటాడు సికింద్రాబాద్కి. బస్సుకి అయితే ఫ్రీ. ఇప్పుడు ఫ్రీ పెట్టారు, అంతకుముందు టికెట్ 20 రూపాయలు టికెట్. 20 రూపాయలు పెట్టినా అక్కడ దిగి అక్కడ కొంచెం నడిచిపోతాం కదా, ఎంత హ్యాపీగా ఉండేది. అట్లాంటిది ఇప్పుడంట మళ్ళీ బ్రిడ్జీలంట, మళ్ళీ మెట్రో రైళ్ళు అంట. ఇవన్నీ అవసరమా? పబ్లిక్కి ఉపయోగపడేవి మాత్రమే చేయండి సీఎం గారు. పబ్లిక్కి ఉపయోగపడనివి మాత్రం ఏవి చేయకండి మీరు. ఎందుకంటే ఇప్పటికే మెట్రో రైళ్ళు వేసిన తర్వాత చౌరాస్తాల దగ్గర టర్నింగ్లు తీసేసి మీరు ఎక్కడో కిలోమీటర్ దాటి వెళ్ళిపోయిన తర్వాత యూటర్న్ చేసుకొని మళ్ళా 1 కిలోమీటర్ దాటి యువతలకు వచ్చి ఎందుకు దాని కిందనే ఆ చౌరస్తా ఉన్న దగ్గరే మీరు యూటర్న్లు పెట్టకుండా ఎక్కడో ఎందుకు పెట్టారు? పోని పెట్టారు. బ్రిడ్జి దాటిన తర్వాత ఎంబటే యూటర్న్ పెడితే అయిపోద్ది కదా. అక్కడి నుంచి మళ్ళీ 1/2 కిలోమీటర్ పోవాలి, 1/2 కిలోమీటర్ పోవాలి. ఒక్కొక్క దగ్గర అయితే చుట్టూ తిరగడానికి మళ్ళీ కిలోమీటర్ పడుతుంది. ఇవన్నీ కూడా కేసీఆర్ ఉన్నప్పుడు జరిగినాయే. ఇవన్నీ కూడా అనవసరంగా ఈ మెట్రో రైలు అని చెప్పని వేస్ట్గా తీశాడు మన రాజశేఖర్ రెడ్డి గారు. అసలు వాటి వల్ల పబ్లిక్కి ఎంత ప్రాబ్లం జరుగుతుందో. పెట్రోల్ పోయించడానికి ఏమన్నా మన తాతలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయా? పెట్రోల్ పోసుకొని బొలోని తిరగడానికి వచ్చే జీతంలో పెట్రోల్ పోసుకోవాలి, పిల్లలను చదివించుకోవాలి, ఇంటికి కిరాయిలు కట్టుకోవాలి, సరుకులు తెచ్చుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, బయటికి తిరగాలి. ఇవన్నీ కూడా ఉంటాయి మనిషి అన్న తర్వాత ఒక మనిషికి. ఆ మనిషికి ఎంత ఖర్చు ఉంటుందని చెప్పన్న ఆలోచన ఎవరికి లేదా? మీ మినిస్టర్లకి ఏవో లక్షల జీతాలు వస్తే అయిపోయిందా? మధ్యతరగతి వాడు ఏ విధంగా బతకాలి? కూలి చేసుకునేవాడు ఏ విధంగా బతకాలి? ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంటుందా? వాడు రీఛార్జ్ చేసుకోవాలా? అది కూడా 28 రీఛార్జా? 28వ తారీఖు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుందా? మళ్ళీ దానికి 300-400 పెట్టి రీఛార్జ్ చేసుకోవాలా? రీఛార్జ్ చేసుకోకపోతే ఫోన్ పని చేయదా? ఫోన్ల వల్ల ఎన్ని పనులు అవుతున్నాయి? దానివల్ల కూడా ఎంత కష్టం అవుతుంది? ఇవన్నీ కూడా ఆలోచించారా? ఈ యూటర్న్లు ఎందుకు పెట్టారు? పెట్రోల్ పోసుకోవాలంటే 110 రూపాయలకి లీటర్ పెట్రోల్. ఇమ్మీడియట్గా అంత రేటు పెంచారు పెట్రోల్. ఇప్పుడు ఎంత కష్టం అవుతుంది పబ్లిక్ అంటే అంత కష్టం అవుతుంది. ఇది ఎవరు కూడా గమనించరా? ఇది ఎవరు ఆలోచించరా? మీది మీరే ఆ పార్టీ ఆఫీసులో కూర్చొని ఏమి మాట్లాడుకుంటారో పనికిరాని మాటలే మాట్లాడుకుంటారు తప్ప పబ్లిక్ పనికొచ్చే మాట ఒక్కటి మాట్లాడరు. ఎలక్షన్లు కాకముందు మాత్రం నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, నేను ఎరగదీస్తా, పొడుగు చేస్తా, పొట్టి చేస్తా అని చెప్పని పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ చేసింది ఏమీ లేదు. మళ్ళీ తర్వాత పదవులకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏడిపించేదే పబ్లిక్ని. మళ్ళీ వాళ్ళ బాధలు వాళ్ళవే, వాళ్ళ నరకం వాళ్ళదే. మీరు మాత్రం గద్దెలెక్కి కూర్చుంటారు, నొయ్యకుండా హ్యాపీగా కూర్చుంటారు అంతవరకే. కానీ పబ్లిక్ గురించి ఆలోచించి పబ్లిక్లో పోయి పబ్లిక్ బాధలు ఏంటి రోడ్డు మీద తిరిగి చూడాలి, రోడ్డు పాదయాత్ర చేసి చూడాలి. అసలు ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు, అసలు ఎట్లా ఉన్నారు జనాలు అని చెప్పన్న ఒక్క రాజకీయ నాయకుడి కన్నా ఉందా? ఎంతమంది ఉన్నారు కాంగ్రెస్లో? అంతమంది కూడా ఎవరన్నా తిరుగుతున్నారా? ఒక చెట్టు పాతాము, ఒక మొక్క పాతాము, దానికో పెద్ద బిల్డప్పు. రోడ్డు మీద ఏదో నడుచుకుంటూ వచ్చాము, అదేదో చెప్పాము, దానికో పెద్ద బిల్డప్పు. ఎందుకండి ఈ బిల్డప్లన్నీ అవసరమా? పబ్లిక్ పనికొచ్చే పనులు చేయండి బాబు, పబ్లిక్ పనికొచ్చే పనులు చేయండి. వాళ్ళు హాయిగా బతికేటట్టుగా కొంచెం ఆలోచించి ముందుకు నడవండి. అంతే తప్ప మీరేదో బిల్డప్లకు పోయి మీరేదో చేసి నేను ఇది చేశాను, నేను అది చేశాను, అది ఓపెనింగ్ చేశాను, ఓపెనింగ్ సెరమనీ, ఇది ఓపెనింగ్ చేశాను, ఓపెనింగ్ సెరమనీ. ఎందుకండి ఆ ఓపెనింగ్లన్నీ?
రోడ్ల మీద చస్తున్నారు జనాలు ఆ స్పీడ్ బ్రేకర్లతోటి అటు యూటర్న్లు చేసుకోలేక. వాటి వల్ల నేను జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గరికి వెళ్ళాను, మన ట్రాఫిక్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాను, అసిస్టెంట్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాను, టైగర్ గారు, రాజు గారు, మళ్ళా జిహెచ్ఎంసీ కమిషనర్ నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, వాళ్ళు ఏమంటే వేసామని చెప్పని వీళ్ళు అంటారు. నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, వాళ్ళు ఏమంటే వాళ్ళే వేశారు, మాకు సంబంధం లేదు, మేము ఏమని చెప్పలేదని వీళ్ళు అంటారు. అంటే గుడుపుటానిలాగా ఒకరికొకరు మాట్లాడుకోవడాలు తప్ప ఇక వేరే పని పాటలు ఏమి ఉండవా మీకు? వీటి గురించి ఆలోచించరా? యూటర్న్లు ఎందుకండి అంతంత యూటర్న్లు? పెట్రోల్ ఏమన్నా మీ అమ్మ మీ నాయన పోపిస్తున్నారా, మా అమ్మ నాయన పోపిస్తున్నారా? ఎవడికి వాడు కష్టం చేసుకొని బతకాల్సిందేగా, ఎవడికి వాడు కష్టం చేసుకొని పోసుకోవాల్సిందేగా. ప్రతి ఒక్కటి కూడా మీరు ఆలోచించండి. ఎంత ట్రాఫిక్ పొద్దున 4 గంటల నుంచి రాత్రి 3 గంటల వరకు తిరుగుతూనే ఉంటారు జనాలు. ఎంత కష్టపడుతున్నారండి. ఇప్పుడు మామూలుగా లోకల్లో పనులు చేసే వాళ్ళైనా ఎవరైనా అసలు పబ్లిక్కి ఏమాత్రం కూడా అసలు హ్యాపీనెస్ లేదండి. అసలు ఏమాత్రం కూడా హ్యాపీనెస్ లేదు. ఏదోలే కష్టపడి 10 రోజులు ఆ కేసీఆర్తో నరకం అనుభవించామని చెప్పని పోనీ గెలిపిద్దాం కాంగ్రెస్ని అని చెప్పని ఇన్నేళ్లకి కాంగ్రెస్ని గెలిపిస్తే నువ్వు కూడా చాలా 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 ఎక్కువగా నోరు పారేసుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు. అంత నోరు పారేసుకోవద్దు. ఏదో నువ్వు బస్సు ఫ్రీ చేయంగానే అయిపోయిందా? బస్సు ఫ్రీ చేయంగానే కాదు, ఇక్కడ బస్సు ఫ్రీ చేసి కూడా తప్పు చేసావు. పోనీ హాఫ్ టికెట్ అన్న పెట్టావా? లేదు, ఫుల్ పెట్టావు. ఫుల్ పెడితే ఇళ్లలో ఉన్న అమ్మలక్కలు కూడా ఎక్కి ఊరేగుతున్నారు. పిల్లలకి అన్నాలు తినిపించుకుంటారంట, బస్సుల్లో జనాలను చూపించుకుంటా, టైంపాస్కి బస్సుల్లో తిరుగుతారంట. ఈ విధంగా తిరుగుతున్నారు అమ్మలక్కలు కూడా. వాళ్ళకు కూడా కొంచెం సిగ్గుసేరం అనేది ఏమీ లేదు. ఇళ్లలో పనులు చేసుకొని కొంపలో పడి సావక, మొగుళ్ళని పిల్లల్ని చూసుకోక, ఇల్లు సర్దిద్దుకోక, రోడ్ల మీద పడి చీరలు కట్టుకొని సింగారించుకొని రోడ్ల మీద పడుతున్నారు కొంతమంది ఆడవాళ్ళు. అందరూ కాదనుకోండి, కొంతమంది ఆడవాళ్ళు. కానీ మీరు ఫ్రీ చేసి చాలా తప్పు చేశారు. పోనీ సగం టికెట్ పెట్టినా చాలా బాగుండేది. ఎందుకు చేశారు ఆ పని? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏం మేలు? ఒక టికెట్ ఫ్రీ పెట్టంగానే మేలు అయిద్దా? మేలు జరిగిపోద్దా? కాదు. మీరు చేసే పనులు సక్రమంగా చేయండి. మీరు చేసే పనులు చక్కగా సర్దిద్దితే దానివల్ల మనుషులకి ఉపయోగము, దానివల్ల జనాలు బాగుపడతారే తప్ప పిచ్చి పిచ్చి ఆలోచనలు వదిలేసి అనవసరంగా వాళ్ళని వీళ్ళని విమర్శించడము, వీళ్ళ మీద గొడవలు పెట్టుకోవడము, వీళ్ళ మీద ఏదో ఒకటి అనడము ఇవి మానుకోండి. మీకు కాంగ్రెస్ ఎక్కడొస్తే ఏంటండి? తెలుగుదేశం ఎక్కడొస్తే ఏంటి? ఎవరు పనులు వాళ్ళు చేసుకోండి. నీ కాంగ్రెస్ వచ్చింది తెలంగాణలో, నోరు మూసుకొని నీ పని నువ్వు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి నువ్వు నీ పనులు నువ్వు చేసుకొని తెలంగాణని తీర్చిదిద్దు. ఆంధ్రప్రదేశ్ గురించి షర్మిలాని నిలబెట్టి నేను సీఎం చేస్తాను నిన్నని చెప్పని పొగడాలి ఎందుకయ్యా? వద్దు, ఆ విధంగా వద్దు, ఆ మాటలు మాట్లాడొద్దు. నీకే పని అయితే వచ్చు, నీకు ఆ పని చేయి. ఇంకొకరి గురించి నీకు అనవసరం. నీ గురించి ఎవరైనా మాట్లాడారా? ఇంతకుముందు ఎవరైనా రేవంత్ రెడ్డిని నేను సీఎం చేస్తా, నేను రేవంత్ రెడ్డిని ఇది చేస్తా, బట్టి విక్రమార్కని అది చేస్తా, ఉత్తమ్ కుమార్ని ఇది చేస్తా అని చెప్పని ఎవరైనా మాట్లాడారా? ఎవరు మాట్లాడలేదుగా. ప్రజలు ఎన్నుకున్నదేగా. ఆ ప్రజలు ఎన్నుకోవాలి అంతేగాని నువ్వు చెప్పి నేనేదో సీఎం చేస్తా షర్మిలాని అని అంటే అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడును మన పవన్ కళ్యాణ్ గారిని తోసేసి నువ్వు కాంగ్రెస్ వచ్చేటట్టు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతావా? తిరిగి ప్రచారం చేస్తావా? తిరిగి ప్రచారం చేసి షర్మిలాని నిలబెట్టి షర్మిలాని సీఎం చేస్తావా? తండ్రి పొడుగు చేశాడు, కొడుకు చాలా పొడుగు చేశాడు, అంతకన్నా పెద్ద పొడుగు చేస్తుంది ఎవరు? షర్మిలమ్మ. ఎందుకు వచ్చిన మాటలయ్యా ఇవన్నీ? వద్దు, ఈ పోకడాలొద్దు, ఈ లెక్కలొద్దు, ఈ కథలొద్దు, మానుకో. నీ పనులు నువ్వు తెలంగాణని తక్కదిద్దు, సరిగా చేయి, ప్రజలను ఆదుకో. ఏవేవో చెడు పనులు ఉన్నాయో అవన్నీ కూడా సర్దిద్ది చక్కబెట్టి అవన్నీ సరిగా చేయి, ప్రజల్ని ఆదుకునే ఆలోచనలు చేయి. అంతే తప్ప పొగడాలకు పోకు. దయచేసి పుణ్యం ఉంటుంది. ప్రజలందరూ కోరుకునేది అదే. నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమండి. ధన్యవాదాలు. ప్రజలందరికీ, పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యమైన విషయాలు ఏంటంటే, చాలా వరకు హైదరాబాద్లో ట్రాఫిక్ బాగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూడా మెట్రో రైలు మొదలు పెడతాను నేను ఎయిర్పోర్ట్ వరకు, శంషాబాద్ వరకు, అది ఇదని చెప్పని ఏదో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. కానీ వాటి వల్ల ఉపయోగం ఎవరికైనంటే సాఫ్ట్వేర్లకి ఉపయోగం. ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్లు ఉద్యోగాలు చేసేది గచ్చిబౌలి, మణికొండ, మాదాపూరు, మియాపూరు, ఇవన్నీ కూడా ఈ చాలా దూరాలు ఉన్న వాళ్ళకి ఓన్లీ సాఫ్ట్వేర్ వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది ఆ మెట్రో రైలు. మామూలు వాళ్ళు పోవాలంటే ఎక్కడో దిగాలి, ఎక్కడికో నడిచెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఇప్పుడు సికింద్రాబాద్ను ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఉప్పల్ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళాలంటే సికింద్రాబాద్లో దిగాలి చౌరస్తాలో.
దిగిన తర్వాత మెట్రో అక్కడి నుంచి మార్కెట్కి నడిచి వెళ్ళాలంటే ఎంత దూరము. అదే బస్సులో వెళ్తే ఆల్ఫా హోటల్ ముందర దిగుతాం, అక్కడి నుంచి నడిచి వెళ్తే కొంచెం దగ్గరనే. ఏది బస్కి వెళ్తే మళ్ళీ మెట్రోకి ఎంత ఛార్జీ? ఇక్కడ నుంచి 35 రూపాయలు 40 రూపాయలు తీసుకుంటాడు సికింద్రాబాద్కి. బస్సుకి అయితే ఫ్రీ, ఇప్పుడు ఫ్రీ పెట్టారు. అంతకుముందు టికెట్ 20 రూపాయలు టికెట్. 20 రూపాయలు పెట్టినా అక్కడ దిగి అక్కడ కొంచెం నడిచిపోతాం కదా, ఎంత హ్యాపీగా ఉండేది. అట్లాంటిది ఇప్పుడంట మళ్ళీ బ్రిడ్జీలంట, మళ్ళీ మెట్రో రైళ్ళు అంట. ఇవన్నీ అవసరమా? పబ్లిక్కి ఉపయోగపడేవి మాత్రమే చేయండి సీఎం గారు. పబ్లిక్కి ఉపయోగపడనివి మాత్రం ఏవి చేయకండి మీరు. ఎందుకంటే ఇప్పటికే మెట్రో రైళ్ళు వేసిన తర్వాత చౌరాస్తాల దగ్గర టర్నింగ్లు తీసేసి మీరు ఎక్కడో కిలోమీటర్ దాటి వెళ్ళిపోయిన తర్వాత యూటర్న్ చేసుకొని మళ్ళా 1 కిలోమీటర్ దాటి యువతలకు వచ్చి ఎందుకు దాని కిందనే ఆ చౌరస్తా ఉన్న దగ్గరే మీరు యూటర్న్లు పెట్టకుండా ఎక్కడో ఎందుకు పెట్టారు? పోని పెట్టారు. బ్రిడ్జి దాటిన తర్వాత ఎంబటే యూటర్న్ పెడితే అయిపోద్ది కదా. అక్కడి నుంచి మళ్ళీ 1/2 కిలోమీటర్ పోవాలి, 1/4 కిలోమీటర్ పోవాలి. ఒక్కొక్క దగ్గర అయితే చుట్టూ తిరగడానికి మళ్ళీ కిలోమీటర్ పడుతుంది. ఇవన్నీ కూడా కేసీఆర్ ఉన్నప్పుడు జరిగినాయే. ఇవన్నీ కూడా అనవసరంగా ఈ మెట్రో రైలు అని చెప్పని వేస్ట్గా తీశాడు మన రాజశేఖర్ రెడ్డి గారు. అసలు వాటి వల్ల పబ్లిక్కి ఎంత ప్రాబ్లం జరుగుతుందో. పెట్రోల్ పోయించడానికి ఏమన్నా మన తాతలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయా? పెట్రోల్ పోసుకొని బొలోని తిరగడానికి వచ్చే జీతంలో పెట్రోల్ పోసుకోవాలి, పిల్లలను చదివించుకోవాలి, ఇంటికి కిరాయిలు కట్టుకోవాలి, సరుకులు తెచ్చుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, బయటికి తిరగాలి. ఇవన్నీ కూడా ఉంటాయి మనిషి అన్న తర్వాత ఒక మనిషికి. ఆ మనిషికి ఎంత ఖర్చు ఉంటుందని చెప్పన్న ఆలోచన ఎవరికి లేదా? మీ మినిస్టర్లకి ఏవో లక్షల జీతాలు వస్తే అయిపోయిందా? మధ్యతరగతి వాడు ఏ విధంగా బతకాలి, కూలి చేసుకునేవాడు ఏ విధంగా బతకాలి? ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంటుందా? వాడు రీఛార్జ్ చేసుకోవాలా? అది కూడా 28 రీఛార్జా? 28వ తారీఖు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుందా? మళ్ళీ దానికి 300-400 పెట్టి రీఛార్జ్ చేసుకోవాలా? రీఛార్జ్ చేసుకోకపోతే ఫోన్ పని చేయదా? ఫోన్ల వల్ల ఎన్ని పనులు అవుతున్నాయి? దానివల్ల కూడా ఎంత కష్టం అవుతుంది? ఇవన్నీ కూడా ఆలోచించారా? ఈ యూటర్న్లు ఎందుకు పెట్టారు? పెట్రోల్ పోసుకోవాలంటే 110 రూపాయలకి లీటర్ పెట్రోల్. ఇమ్మీడియట్గా అంత రేటు పెంచారు పెట్రోల్. ఇప్పుడు ఎంత కష్టం అవుతుంది పబ్లిక్ అంటే అంత కష్టం అవుతుంది. ఇది ఎవరు కూడా గమనించరా? ఇది ఎవరు ఆలోచించరా? మీది మీరే ఆ పార్టీ ఆఫీసులో కూర్చొని ఏమి మాట్లాడుకుంటారో పనికి రాని మాటలే మాట్లాడుకుంటారు తప్ప పబ్లిక్ పనికొచ్చే మాట ఒక్కటి మాట్లాడరు. ఎలక్షన్లు కాకముందు మాత్రం నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, నేను ఎరగదీస్తా, పొడుగు చేస్తా, పొట్టి చేస్తా అని చెప్పని పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ చేసింది ఏమీ లేదు. మళ్ళీ తర్వాత పదవులకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏడిపించేదే పబ్లిక్ని. మళ్ళీ వాళ్ళ బాధలు వాళ్ళవే, వాళ్ళ నరకం వాళ్ళదే. మీరు మాత్రం గద్దెలెక్కి కూర్చుంటారు, నొయ్యకుండా హ్యాపీగా కూర్చుంటారు అంతవరకే. కానీ పబ్లిక్ గురించి ఆలోచించి పబ్లిక్లో పోయి పబ్లిక్ బాధలు ఏంటి రోడ్డు మీద తిరిగి చూడాలి, రోడ్డు పాదయాత్ర చేసి చూడాలి. అసలు ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు, అసలు ఎట్లా ఉన్నారు జనాలని చెప్పన్న ఒక్క రాజకీయ నాయకుడి కన్నా ఉందా? ఎంతమంది ఉన్నారు కాంగ్రెస్లో? అంతమంది కూడా ఎవరన్నా తిరుగుతున్నారా? ఒక చెట్టు బాతాము, ఒక మొక్క బాతాము, దానికో పెద్ద బిల్డప్పు. రోడ్డు మీద ఏదో నడుచుకుంటూ వచ్చాము, అదేదో చెప్పాము, దానికో పెద్ద బిల్డప్పు. ఎందుకండి ఈ బిల్డప్లన్నీ అవసరమా? పబ్లిక్ పనికొచ్చే పనులు చేయండి బాబు, పబ్లిక్ పనికొచ్చే పనులు చేయండి. వాళ్ళు హాయిగా బతికేటట్టుగా కొంచెం ఆలోచించి ముందుకు నడవండి. అంతే తప్ప మీరేదో బిల్డప్లకు పోయి మీరేదో చేసి నేను ఇది చేశాను, నేను అది చేశాను, అది ఓపెనింగ్ చేశాను, ఓపెనింగ్ సెరమనీ, ఇది ఓపెనింగ్ చేశాను, ఓపెనింగ్ సెరమనీ. ఎందుకండి ఆ ఓపెనింగ్లన్నీ? రోడ్ల మీద చస్తున్నారు జనాలు ఆ స్పీడ్ బ్రేకర్లతోటి, అటు యూటర్న్లు చేసుకోలేక. వాటి వల్ల నేను జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గరికి వెళ్ళాను, మన ట్రాఫిక్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాను, అసిస్టెంట్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాను, టైగర్ గారు, రాజు గారు, మళ్ళా జిహెచ్ఎంసీ కమిషనర్. నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, వాళ్ళు ఏమంటే వేసామని చెప్పని వీళ్ళు అంటారు. నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, వాళ్ళు ఏమంటే వాళ్ళే వేశారు, మాకు సంబంధం లేదు, మేము ఏమని చెప్పలేదని వీళ్ళు అంటారు. అంటే గుడుపుటానిలాగా ఒకరికొకరు మాట్లాడుకోవడాలు తప్ప ఇక వేరే పని పాటలు ఏమి ఉండవా మీకు? వీటి గురించి ఆలోచించరా? యూటర్న్లు ఎందుకండి అంత యూటర్న్లు? పెట్రోల్ ఏమన్నా మీ అమ్మ మీ నాయన పోపిస్తున్నారా, మా అమ్మ నాయన పోపిస్తున్నారా? ఎవడికి వాడు కష్టం చేసుకొని బతకాల్సిందేగా, ఎవడికి వాడు కష్టం చేసుకొని పోసుకోవాల్సిందేగా. ప్రతి ఒక్కటి కూడా మీరు ఆలోచించండి.
ఎంత ట్రాఫిక్, పొద్దున 4 గంటల నుంచి రాత్రి 3 గంటల వరకు తిరుగుతూనే ఉంటారు జనాలు. ఎంత కష్టపడుతున్నారండి. ఇప్పుడు మామూలుగా లోకల్లో పనులు చేసేవాళ్ళైనా ఎవరైనా అసలు పబ్లిక్కి ఏమాత్రం కూడా అసలు హ్యాపీనెస్ లేదండి. అసలు ఏమాత్రం కూడా హ్యాపీనెస్ లేదు. ఏదోలే కష్టపడి 10 రోజులు ఆ కేసీఆర్తో నరకం అనుభవించామని చెప్పని, పోనీ గెలిపిద్దాం కాంగ్రెస్ని అని చెప్పని, ఇన్నేళ్లకి కాంగ్రెస్ని గెలిపిస్తే నువ్వు కూడా చాలా 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 ఎక్కువగా నోరు పారేసుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు. అంత నోరు పారేసుకోవద్దు. ఏదో నువ్వు బస్సు ఫ్రీ చేయంగానే అయిపోయిందా? బస్సు ఫ్రీ చేయంగానే కాదు, ఇక్కడ బస్సు ఫ్రీ చేసి కూడా తప్పు చేసావు. పోనీ హాఫ్ టికెట్ అన్న పెట్టావా? లేదు, ఫుల్ పెట్టావు. ఫుల్ పెడితే ఇళ్లలో ఉన్న అమ్మలక్కలు కూడా ఎక్కి ఊరేగుతున్నారు. పిల్లలకి అన్నాలు తినిపించుకుంటారంట, బస్సుల్లో జనాలను చూపించుకుంటా, టైంపాస్కి బస్సుల్లో తిరుగుతారంట. ఈ విధంగా తిరుగుతున్నారు అమ్మలక్కలు కూడా. వాళ్ళకు కూడా కొంచెం సిగ్గుసేరం అనేది ఏమీ లేదు. ఇళ్లలో పనులు చేసుకొని కొంపలో పడి సావక, మొగుళ్ళని పిల్లల్ని చూసుకోక, ఇల్లు సర్దిద్దుకోక, రోడ్ల మీద పడి చీరలు కట్టుకొని సింగారించుకొని రోడ్ల మీద పడుతున్నారు కొంతమంది ఆడవాళ్ళు. అందరూ కాదనుకోండి, కొంతమంది ఆడవాళ్ళు. కానీ మీరు ఫ్రీ చేసి చాలా తప్పు చేశారు. పోనీ సగం టికెట్ పెట్టినా చాలా బాగుండేది. ఎందుకు చేశారు ఆ పని? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏం మేలు? ఒక టికెట్ ఫ్రీ పెట్టంగానే మేలు అయిద్దా? మేలు జరిగిపోద్దా? కాదు. మీరు చేసే పనులు సక్రమంగా చేయండి. మీరు చేసే పనులు చక్కగా సర్దిద్దితే దానివల్ల మనుషులకి ఉపయోగము, దానివల్ల జనాలు బాగుపడతారే తప్ప పిచ్చి పిచ్చి ఆలోచనలు వదిలేసి అనవసరంగా వాళ్ళని వీళ్ళని విమర్శించడము, వాళ్ళ మీద వీళ్ళ మీద గొడవలు పెట్టుకోవడము, వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో ఒకటి అనడము ఇవి మానుకోండి. మీకు కాంగ్రెస్ ఎక్కడొస్తే ఏంటండి? తెలుగుదేశం ఎక్కడొస్తే ఏంటి? ఎవరు పనులు వాళ్ళు చేసుకోండి. నీకు కాంగ్రెస్ వచ్చింది తెలంగాణలో, నోరు మూసుకొని నీ పని నువ్వు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి నువ్వు నీ పనులు నువ్వు చేసుకొని తెలంగాణని తీర్చిదిద్దు. ఆంధ్రప్రదేశ్ గురించి షర్మిలాని నిలబెట్టి నేను సీఎం చేస్తాను నిన్నని చెప్పని పొగడాలి ఎందుకయ్యా? వద్దు, ఆ విధంగా వద్దు. ఆ మాటలు మాట్లాడొద్దు. నీకు ఏ పని అయితే వచ్చు నీకు ఆ పని చేయి. ఇంకొకరి గురించి నీకు అనవసరం. నీ గురించి ఎవరైనా మాట్లాడారా? ఇంతకుముందు ఎవరైనా రేవంత్ రెడ్డిని నేను సీఎం చేస్తా, నేను రేవంత్ రెడ్డిని ఇది చేస్తా, బట్టి విక్రమార్కని అది చేస్తా, ఉత్తమ్ కుమార్ని ఇది చేస్తా అని చెప్పని ఎవరైనా మాట్లాడారా? ఎవరు మాట్లాడలేదుగా. ప్రజలు ఎన్నుకున్నదేగా. ఆ ప్రజలు ఎన్నుకోవాలి అంతేగాని నువ్వు చెప్పి నేనేదో సీఎం చేస్తా షర్మిలాని అని అంటే అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడును మన పవన్ కళ్యాణ్ గారిని తోసేసి నువ్వు కాంగ్రెస్ వచ్చేటట్టు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతావా? తిరిగి ప్రచారం చేస్తావా? తిరిగి ప్రచారం చేసి షర్మిలాని నిలబెట్టి షర్మిలాని సీఎం చేస్తావా? తండ్రి పొడుగు చేశాడు, కొడుకు చాలా పొడుగు చేశాడు, అంతకన్నా పెద్ద పొడుగు చేస్తుంది ఎవరు? షర్మిలమ్మ. ఎందుకు వచ్చిన మాటలయ్యా ఇవన్నీ? వద్దు. ఈ పోకడాలొద్దు, ఈ లెక్కలొద్దు, ఈ కథలొద్దు, మానుకో. నీ పన్ను నువ్వు తెలంగాణని తక్కదిద్దు, సరిగా చేయి, ప్రజలను ఆదుకో. ఏవేవైతే చెడు పనులు ఉన్నాయో అవన్నీ కూడా సర్దిద్ది చక్కబెట్టి అవన్నీ సరిగా చేయి, ప్రజల్ని ఆదుకునే ఆలోచనలు చేయి. అంతే తప్ప పొగడాలకు పోకు. దయచేసి పుణ్యం ఉంటుంది. ప్రజలందరూ కోరుకునేది అదే. నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమండి. ధన్యవాదాలు.